మిత్రమా, మన భారతదేశంలో 80% మంది ప్రజలు ఎయిడ్స్ క్యాన్సర్ కన్నా భయంకరమైన వ్యాధితో పోరాడుతున్నారు మిత్రమా. ఆ వ్యాధి పేరు ఏంటంటే కులం. ఈ ఏఐ టెక్నాలజీ కాలంలో కూడా ఎవడైతే కులపిచ్చి కొడుకున్నాడో ఆ కులపిచ్చి కుక్క మన భారతదేశంలో బతికినంత కాలం మన దేశానికి నష్టం తప్ప ఎటువంటి లాభం చేకూర్చే పనులు వాడు చేయడు. మనం చూసినాం కదా, ఇప్పుడే ఒక చిన్న పాపను చంపిన కొడుకులు మన భారతదేశంలో ఉన్నారు. మనం అందరం ఎవరైతే యువత ఒక పునరుద్ధరణ అనే పాప గురించి ఎంతగానో కష్టపడి ప్రాణాలను కాపాడాలని స్కానర్లు పెట్టుకొని రోడ్లు వెంబడి తిరిగి బిచ్చమడుకొని వీరి దగ్గర డొనేషన్ తీసుకొని ఒక చిన్నారి పాపని కాపాడితే ఈ కులపిచ్చి కుక్కన కొడుకులు ఒక చిన్నారి పాపను కాలుతో తన్ని చంపాడు. ఇటువంటి కులపిచ్చి ఈ ఏ టెక్నాలజీలో కూడా కులపిచ్చిందారా? ఇంతటి మూర్ఖులారా మీరు అందరూ? ఒక్కసారి ఆలోచించండి మనసుతోని. అసలు కులం అంటే ఏందిరా? కులాన్ని కనిపెట్టింది ఒకట్రా. అందరం ఒకళ్ళే ఉంటాం కదా. మీరు కూడా తినేది అన్నమే, మేము కూడా తినేది అన్నమే. మీకు కోస్తే రక్తం వస్తుంది, మాకు కోస్తే కూడా రక్తం వస్తుంది. అసలు కులం అని సృష్టించింది ఎవడరా? అంటే మీకు ఎవరికైనా కోస్తే రక్తం అన్నట్టు అమృతం నీళ్ళు ఏమైనా వస్తాయా? ఎందుకు దేని గురించి కొట్లాడుతుంది? అందరం ఎలా పుట్టామో అలానే చనిపోతాం అందరం. ఒక్కసారి ఆలోచించండి రా.